డీఎస్సీకి సంబంధించి గతంలో వచ్చిన మరొక ప్రశ్న ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఇచ్చిన క్వెషన్‌ని మీరు ఒక్కసారి గమనించినట్టయితే, సందుల పైన పూర్తి అవగాహన ఉంటే మాత్రమే ఈ ప్రశ్నకు మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇచ్చిన ప్రశ్నలో మొత్తం కూడా సంస్కృత సందులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సంస్కృత లక్షణాల చేత ఏర్పడే సందులను సంస్కృత సందులు అని పిలుస్తారు. ఈ సంస్కృత సందులు 4 రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి అని చెప్పవచ్చు. అయితే మనం ఏదైనా మన మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చారు కదా! చిన్న చిన్న హింట్స్ ద్వారా సంధిని గుర్తుపట్టే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి ఇక్కడ చూడండి. మనకు యనాదేశ సంధి ఏం చెప్తుంది అంటే, ఈ ఊ ఉరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యవరలు ఆదేశంగా వస్తాయి. అంటే మనం ఒక పదాన్ని విడదీసినప్పుడు ఈ కానీ, ఊ కానీ, రూకు కానీ ఈ మూడింటికి అవి కాకోకుండా వేరే అచ్చులు పరమైనప్పుడు క్రమంగా ఈ ఉన్నప్పుడు యా వస్తుంది, ఊ ఉన్నప్పుడు వా వస్తుంది, రు ఉన్నప్పుడు రా వస్తుంది. ఆ విధంగా చూద్దాం. అంటే మనకు యవరలు అనే ఒత్తులొచ్చి చేరుతాయి. అలా ఒత్తులొచ్చి చేరిన పదాలు ఒక్కసారి మనం గమనిద్దాం. ఇందులో మనం ఒక్కసారి గమనించినట్లయితే ప్రత్యక్షం అనేది కనబడింది. అంటే సింపుల్‌గా మనం ప్రత్యక్షం అనేది యనాదేశ సంధిగా మనం గుర్తుపెట్టేయొచ్చు. అంటే ఆ అనేది లా ఉండాలి. దీనికి సాటిస్ఫై చేసే ఆన్సర్‌ని ఒక్కసారి మనం గమనించినట్టయితే మొదటి ఆప్షన్ సాటిస్ఫై చేస్తుంది. నాలుగో ఆప్షన్ కూడా సాటిస్ఫై చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఇంకొకటి చూద్దాం. ఉదాహరణకి సవర్ణ దీర్ఘ సంధి తీసుకుందాం. సవర్ణ దీర్ఘ సంధి మీ అందరికీ కూడా తెలిసిందే. ఆ, ఈ, ఊ, రులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదేశం అవుతుంది అని మనం చెప్పవచ్చు. అంటే ఆ కానీ, ఈ కానీ, ఊ కానీ, రు కానీ ఈ 4 పదాలకు అవే అచ్చులు పరమైనప్పుడు ఆ సంధి కార్యం జరిగినప్పుడు వాటి దీర్ఘం అనేది ఏర్పడుతుంది అని చెప్పి మనకు సూత్రం అనేది చెప్తా ఉంది. ఆ పరంగా చూసినప్పుడు దీర్ఘం ఉండే పదాలలో ముఖ్యంగా మనం గమనించినట్టయితే థర్డ్ ఆప్షన్ ఒకసారి గమనించినట్టయితే గురు ప్లస్ ఉపదేశం, గురూపదేశం ఇక్కడ మనకు దీర్ఘం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఈ అనేది యాగా ఉండేది ఆన్సర్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అని చెప్పి మనం సింపుల్గా పెట్టేయొచ్చు ఈ విధంగా. అయితే మిగతా 2 ఆప్షన్లు కూడా చూద్దాం. ఇక్కడ మనకు మహోన్నత్యం, మహోన్నతం, మహోన్నతం మనకి ఏం చెప్తుంది? ఇక్కడ ఓ అనేది వస్తుంది, ఓ అనేది వస్తుంది. ఓ అనేది మనకు ఎప్పుడు వస్తుంది? ఒకసారి గమనించినట్లయితే ఏఓఆర్ అంటే మనకు గుణసంధిలో వస్తుంది. గుణసంధి మనకి ఏం చెబుతుంది? ఒకసారి మనం గమనించినట్లయితే అకారానికి ఈ ఊ రూలు పరమైనప్పుడు క్రమంగా ఏఓఆర్లు వస్తాయి. ఆ విధంగా మనం చూసినప్పుడు మహా ప్లస్ ఉన్నతం, ఆకి ఊ పరమైంది, ఆకి ఊ పరమైంది కాబట్టి ఓ అనేది వచ్చింది కాబట్టి అక్కడ దీర్ఘం వచ్చింది, మహోన్నతం అయ్యింది. ఇది కాస్త మనం ఏం చెప్పవచ్చు? గుణసంధిగా చెప్పవచ్చు. తర్వాత చూద్దాం. భావోన్నత్యం, భావోన్నత్యం ఔ వచ్చింది. ఔ మనకు చూసినట్టయితే సూత్రాలలో ఒక్కసారి గమనించినట్లయితే వృద్ధి సంధి మనకి ఏం చెప్తుందంటే అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము. అంటే సంధి విడదీసినప్పుడు ఇక్కడ ఔ వచ్చింది కదా, ఖచ్చితంగా ఆ వస్తుంది. ఆతో పాటు మనకు ఒకసారి గమనించినట్టయితే ఓ కానీ ఔ కానీ వస్తుంది. అలా మనం చూసినప్పుడు భావ ప్లస్ ఔన్నత్యం అని చెప్పవచ్చు. ఇది వృద్ధి సంధిగా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా మనకు మ్యాచ్ ది ఫాలోయింగ్ వచ్చినప్పుడు మనకు ఏదో ఒక క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ తెలియగానే మనం సింపుల్గా ఆన్సర్ అనేది పెట్టడానికి అవకాశం ఉంటుంది.